పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా పోస్టల్ బ్యాలెట్స్లో అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి అత్యధిక పోస్టల్ బ్యాలెట్స్ వస్తున్నాయి అనేటువంటిది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. పోస్టల్ బ్యాలెట్స్లో అంటే ఏదైతే ఇప్పటివరకు జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్స్లో అత్యధిక స్థానాలలో కూటమి దూసుకు వెళుతుంది అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదైతే జరుగుతున్నటువంటి కౌంటింగ్ కేంద్రాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఏదైతే లోపల కౌంటింగ్ కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్స్ ఓట్స్లో అత్యధిక స్థానాల్లో తెలుగుదేశం పార్టీ దూసుకు వెళుతుంది. దాదాపు 100 స్థానాలకు పైగా కౌంటింగ్ కేంద్రాలలో దూసుకు వెళుతున్నటువంటి అంశాలని ఇప్పటికే తెలియజేస్తున్నారు. మరికొద్దిసేపట్లో దానికి సంబంధించి రిపోర్ట్స్ వస్తాయి. కానీ ఇప్పుడు అందుతున్నటువంటి బేసిక్ సమాచారం ప్రకారంగా ఏదైతే కౌంటింగ్ కేంద్రాలలో నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా పోస్టల్ బ్యాలెట్స్ ఓట్స్లో అత్యధికంగా తెలుగుదేశం పార్టీ కూటమి, జనసేన పార్టీకి, భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా లీడ్ కొనసాగుతుంది. 100 స్థానాలకు పైగా ఇప్పటి వరకు జరుగుతున్న దాంట్లో 100 స్థానాలకు పైగా వస్తుంది. ఒక పోలింగ్ ఏదైతే కౌంటింగ్ కేంద్రంలో దాదాపు కౌంటింగ్ కేంద్రంలో 14 ఉంటే అందుట్లో 13 స్థానాల్లో అంటే 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వన్ సైడ్గా కూటమి దూసుకుపోతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దూసుకుపోతుంది అనేటువంటి సమాచారాన్ని ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే ఓవరాల్గా లీడ్ దాదాపు 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందుట్లో 13లో తెలుగుదేశం పార్టీ ఒక కౌంటింగ్ కేంద్రంలో ఆధిక్యతలో ఉంది అని అంటే బ్యాలెట్ ఓట్స్కు సంబంధించి ఉద్యోగులు ఎంత స్థాయిలో ఏ విధంగా ఓటు వేశారనేటువంటిది గమనించవచ్చు. మరొక దాదాపు అంటే ఈ సమాచారం ప్రకారంగా చూస్తే 175 నియోజకవర్గాల్లో దాదాపు 150 నియోజకవర్గాల వరకు కూడా పైన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి బ్యాలెట్ ఓట్స్ ఆధిక్యత వచ్చేటువంటి అవకాశాలు